నేను ట్రై చేస్తాను. 10 ఇయర్స్ పెట్టుకుంటాను. 10 ఇయర్స్‌లో హీరో కాకపోతే వెనక్కెళ్ళిపోదాం అనుకుంటాను. 10 ఇయర్స్ నేను అంతే కష్టమని చెప్పిన మీరు సక్సెస్ సాధించడం ఎలా? లేదంటే విజయం సాధించడాన్ని మాకిచ్చిన పుస్తకంలోని ప్రతి ప్రక్రియ ట్రై చేసి, నేను కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు చేరుకున్నా. ఇప్పుడు నేను వెనక్కెళ్ళాలా? అక్కడే ఉండాలా? మీరు గనక నిజంగా టైమ్ బౌండ్ పెట్టుకొనుంటే, ఇమ్మీడియేట్‌గా మీ గోల్‌ని అలైన్ చేయాల్సిన అవసరం ఉంది. మీ గోల్‌ని మీరు మళ్ళీ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అవసరమైతే మీ గోల్‌ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. టైమ్ బౌండ్ ఉండుంటే. ఆ! అంటే మీరు గనక అన్ని ప్రయత్నాలు చేసుండి, మీ నమ్మకం బలంగా ఉండి, మీరు పొందినవన్నిటికి కృతజ్ఞతగా ఉండి, ఆశ నిజంగా బలంగా ఉండి, ఇవన్నీ ఉండి, మీ టైం అయిపోయినా మీకు రాలేదంటే, మీ గోల్‌ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని విశ్వం ఇచ్చే సిగ్నల్ అది. ఓకే. ఓహ్! మీరు ఇంకా ముందుకుంటే వచ్చేదేమో అనేది ఊరికే ఆశే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆకలిగా ఉందండి. నాకు ఆకలి మధ్యాహ్నం దాకా ఉంది. మీరు పెడతారని చూస్తున్నా. అవును. మీరు నా ఆకలి ఉన్నంత వరకు పెట్టినప్పుడే నా ఆకలి తీరుతది. నేను సంతృప్తిగా రిసీవ్ చేసుకుంటా. మీరు 3కి ఇప్పుడు తిందురా అంటే నాకు ఆకలి చచ్చిపోతుంది. అవును. లేదా నాకు ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. చచ్చిపోద్ది. అవును. ఆ తర్వాత వస్తుందేమో అని అనుకోవడం భ్రమే. కానీ మీ వచ్చినా అది నాది కాదు. కానీ మీ పెద్దవాళ్ళతో ఇదే సమస్య సార్. ఆలస్యం అమృతం అంటారు, విషం అంటారు. అట్లాగే ప్రయత్నం చేయకుండా ఆగిపోతేనేమో తిడతారు. ప్రయత్నం చేస్తేనేమో టైం దాటిపోతుంది. ఉదాహరణకి 100 అడుగులు తవ్వుతాడండి. 101 అడుగు దగ్గర నీళ్లుంటాయి. కానీ 100 అడుగు తవ్వి వెనక్కెళ్ళిపోతాడండి ఇతను. అందుకే ఇతను ఫెయిల్ అయ్యాడండి అంటాడు. దీన్ని ఎట్లా సార్ నేను ఈ ఎన్‌కౌంటర్ తప్పించుకోవడం ఎలా? బిఎస్ గారు ద్వంద్వాలని మనం అర్థం చేసుకోకపోతే, ఓకే. ద్వంద్వం అంటే పగలు రాత్రి, ఓకే. కష్టం నష్టం, అవును. ఆలస్యం నిదానం, అవును. ఇవి 2 ఎప్పటికీ ద్వంద్వాలు ఉంటాయి. ఓకే. లౌక్యం కలిగి ఉంటే మీకు ఓకే. ఏది ఎక్కడ మనం ప్రయోగించాలో, ఏది ఎక్కడ నమ్మాలో మనకు అర్థమవుతుంది. రైట్. ఎప్పటికి ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి మాట్లాడి అన్యుల మనములను నొప్పింపక తానొవ్వక అవును. ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్‌పర్ట్ సుమతి అని. సూపర్. ఆ! సో, మీకు ఆ లౌక్యం లేకపోతే ఒకదాన్నే పట్టుకొని నిదానం అంటే ప్రపంచం అంతా నిదానంగా ఉండండి మీ జీవితం అంతా. ఆలస్యం అమృతం విషయం అని చెప్పేసి ఆలస్యం కాకూడదని అన్నిటికీ తొందరపడండి. ఎక్కడ తొందరపడాలో, ఎక్కడ నిదానంగా ఉండాలో ఆ లౌక్యం మీకు తెలియకపోతే మీ లక్ష్యాన్ని మీరు ఎలా సాధిస్తారు? హ్మ్. తొందరపడాల్సిన సమయం ఇప్పుడు ఎగ్జామ్ ఉంది. మీరు నిదానంగా లక్ష్యం సాధిద్దాం అనుకున్నారు. ఎగ్జామ్ టైం 10:00 గేట్ వేస్తాడు. ఒక్క నిమిషం కూడా అలో చేయడు. నిదానం అని మీరు ఇప్పుడు అక్కడ ప్రయోగించండి. అది మూర్ఖత్వం. అందుకే లౌక్యం ఉండాలి. ఓకే. సో, ఈ విషయాలు తెలుసుకుంటే ఎక్కడ తొందరగా ఉండాలి, ఎక్కడ స్లోగా ఉండాలి మనకు తెలుస్తుంది. సూపర్ సార్. సో, లక్ష్యం దాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి? అసలు లక్ష్యం ఎలా పని చేస్తానో చెప్పారు మాకు. ఇప్పుడు దాన్ని సాధించే మార్గాన్ని ఉపదేశించండి మాకు. సో, మీరు ఒకటి నన్నెందుకు పెద్దవాడిని చేస్తారు లేదు కానీ లేదు. అంటే లేదు సార్. అంటే నిజంగా మీరు చెప్పే విషయాలు మీ రీల్స్ చూస్తుంటే అసలు ఇట్లా మెస్మరైజ్ అయిపోతాం మేము నిజంగా. సో, మా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయండి అని అడుగుతున్నాం మిమ్మల్ని. సో, ఏంటి సార్ దారిలో మార్గం విజువలైజేషన్ అనేది మీరు బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఏంటి విజువలైజేషన్? విజువలైజేషన్ అనేది దృశ్యీకరణ. ఓకే. ఓకే. యాక్చువల్‌గా మీరు ఏదైనా సాధించాలనుకుంటే, సాధించేదాకా ఎదురు చూసి ప్రపంచంతో పాటు మీరు ఏం సాధించారో మీరు చూసేంత అవసరం లేకుండా, హ్మ్. సాధించే ముందే మీరు చూడగలిగితే ఓకే. సాధించే అవకాశాలు బాగా ఉంటాయి. ఓహోహో! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. ఆహ్, వాల్ట్ డిస్నీ. హ్మ్. డిస్నీ పార్క్ యూఎస్‌లో చాలా పెద్దది. అవును. ప్రపంచంలోంచి ఎక్కడ పోయి ఎవరు విజిట్ చేసినా డిస్నీ పార్క్‌ని విజిట్ చేస్తారు. ఆయన అద్భుతమైన కలగన్నాడు. అసలు ఇట్లాంటిది ఒకటి ఉంటే బావుంటుంది. కానీ నిజంగా అది స్టార్ట్ అయ్యేటప్పటికి ఆయన లేడు, చనిపోయాడు. అయ్యో! ఆ! చనిపోయాడు. అయితే అందరూ ఆ ఓపెనింగ్ రోజు ఇనాగరేషన్ అప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆయన ఉంటే, ఎందుకంటే ఎవరైనా ఒక కల గాని, అంతే ఒక కదా! సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే అది స్థాపించినప్పుడు వాళ్ళు లేకపోతే అందరూ తలుచుకుంటారు. అవును. ఉంటే బావుండని. అప్పుడు అందరూ బాధపడుతూ ఆయన ఉంటే ఎంత గొప్పగా ఫీల్ అయ్యేవాడు ఇదంతా చూసి అంటే, వాళ్ళ తమ్ముడు అన్నాడన్న. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఆయన ఎప్పుడో చూసాడు. ఆ! లేకపోతే మనం చూసేవాళ్ళం కాదు. అబ్బబ్బబ్బా! ఆ! మీరు ఏదైనా సరే గొప్ప కంపెనీలను గానీ, ఓ గొప్ప సామ్రాజ్యాన్ని, గొప్ప ఉద్యమాన్ని వాళ్ళు గనక విజువలైజ్ చేయకపోతే, ఇది ఎలా ఉండాలంటే అని హ్మ్. ఆ స్థితి గాని, ఆ పరిస్థితి గాని తీసుకురాలేరు. అంటే ఆ స్థితికి మానసికంగా మనం ముందే చేరుకోవడమా? కరెక్ట్. ఓకే. మానసికంగా ఎప్పుడైతే ముందే చేరుకుంటారో,
బ్రెయిన్లో ఆ దృశ్యాల్ని, ఆ పరిస్థితిని, ఆ ఉద్వేగాన్ని రిజిస్టర్ చేస్తారు సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. బ్రెయిన్లో మీరు ఏదైతే విపరీతంగా ఆలోచించి రిజిస్టర్ చేసుకున్నారో దానికి సంబంధించిన దృశ్యాలను మీకు కంటికి చూపించడమే బ్రెయిన్ పని. ఓకే. సో ఆ ప్రయత్నంలో భాగంగా మీరు ఆ లక్ష్యం దిశగానే మీ నిర్ణయాలు ఉంటాయి, మీ ప్రయాణం ఉంటుంది, కరెక్ట్. మీ మాటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రైట్ సార్. నేను ఎక్కడ విన్నాను, కేజీఎఫ్ హీరో ఉన్నాడు కదా, యష్. యష్ చాలా పేదవాడు యాక్చువల్గా. వాళ్ళ నాన్న చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. కానీ అతని ఇంట్లోంచి బయటకు వస్తే చక్కగా ఐరన్ చేసి నీట్గా తయారయ్యి హీరోలాగా ప్రతిరోజు హీరోలాగా తయారయ్యే బయటకు వచ్చేవాడంట. ఆ. అంతేనా? అదేనా విజువలైజేషన్? కరెక్ట్. ఎందుకంటే అది విజువలైజేషన్ ఉంటేనే అట్లా బిహేవ్ చేస్తుంది. ఇది బిహేవియర్ లెక్క తీసుకొచ్చాడు మనవాడు. అచ్చా ఓకే. అంటే తను ఆలోచన చేసిన దాన్ని ఊరికి ఆలోచన సైలెంట్గా పెట్టుకుని అట్లా ఉండకుండా తను అట్లా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు. బాడీ లాంగ్వేజ్ మారింది. ఎగ్జాక్ట్లీ. సి ఆర్మీలో ఒక సామెత ఉంది, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ కల్నల్ ఫస్ట్ వాక్ లైక్ ఎ కల్నల్ అని. ఓకే. ఒక కల్నల్ స్థాయిలో చేరుకోవాలంటే ముందు కల్నల్ ఎలా నడుస్తాడో అలా నడవడం నేర్చుకుంటే నీకు ఆ ఫీల్ రావడం మొదలవుతుంది. యువర్ బాడీ, యువర్ ఎవరీ సెల్ ఆఫ్ ద బాడీ, అంటే శరీరంలోని ప్రతి కణం ఆ భావాన్ని సొంతం చేసుకొని మీ ప్రవర్తనని మార్చేస్తుంది. ప్రవర్తన ఎప్పుడైతే మారుతుందో ఫలితాలు కూడా అనుగుణంగానే వస్తాయి. అది విజువలైజేషన్. ఓకే సార్. విజువలైజేషన్ టెక్నిక్ ఒక విజయంలో ఎంత శాతం ఉపయోగపడుతుంది సార్? నిజం చెప్పాలంటే విజువలైజేషను, మీ ప్రయత్నాలు రెండు ఒకదాంతో ఒకటి ప్రయాణం చేసేవి ఇవి. ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి విజువల్కి నా ప్రయత్నానికి రెండు చేదోడు వాదోడుగా రెండు ముందుకెళ్తుంటాయి. ఓకే. అంటే నన్ను అడిగితే 100% విజువలైజేషన్, 100% ప్రయత్నాలు, యువర్ యాక్షన్స్. రైట్. అయితే మీరు యాక్షన్స్ కోసం కష్టపడక్కర్లా. ఓకే. ఇదే బ్యూటీ ఆఫ్ ద విజువలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యు, మీకు తెలియదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్ అందరూ విజువలైజేషన్ ద్వారా విజయాన్ని సాధించారని పబ్లిక్గా ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక రీసెర్చ్ గురించి మాట్లాడదాం. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఏం జరిగిందంటే, బాస్కెట్బాల్ ప్లేయర్స్ని 3 గ్రూపులుగా విడదీసి మొదటి గ్రూప్ని ఏం చేయమన్నారంటే ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయండి అన్నారు. రెండో గ్రూపును మీరు గ్రౌండ్కే వెళ్ళకండి, ఓన్లీ విజువలైజ్ చేయండి. మూడో గ్రూపును మీరు గ్రౌండ్కి వెళ్ళకండి, విజువలైజ్ చేయకండి, నెల రోజులు చేయండి. దాని తర్వాత వాళ్ళందరినీ ఆటను ఆడిద్దాం. ఫస్ట్ గ్రూప్ ఆట ఆడితే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత ఉందో దాదాపు వాళ్ళ పర్ఫార్మెన్స్ దగ్గరగా విజువలైజ్ చేసిన వాళ్ళు కూడా అంతే పర్ఫార్మ్ చేశారు. థర్డ్ గ్రూప్ పర్ఫార్మెన్స్ దాదాపు 35% పడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి. అంటే మెంటల్గా దీన్ని ఏమంటారంటే మెంటల్ రిహార్సల్ అని, అది ఒక టెక్నిక్ విజువలైజేషన్. మెంటల్ రిహార్సల్ ద్వారా మనం మన పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు. విరాట్ కోహ్లీ ప్రతి ఆట ముందు మెంటల్ రిహార్సల్ చేస్తాడు. సీ హిజ్ ఇంటర్వ్యూ. ఆయన ఒక అవతలవాడు ఫాస్ట్ బౌలర్ వేసినట్టు ఈయన కొడితే సిక్సర్ పోయినట్టు ప్రతిసారి ఆయన విజువలైజ్ చేస్తూనే ఉంటాడు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్ మనకు అనుగుణంగా, మీరు చూసిన దృశ్యానికి అనుగుణంగా మారి ఆ పరిస్థితి వచ్చినప్పుడు నాకు తెలుసు కదా ఈ పరిస్థితి, నేను చాలాసార్లు చూశాను అని అదే పరిస్థితికి అనుగుణంగానే రియాక్ట్ అయ్యి కరెక్ట్గా మీరు బాల్ ఎలా కొట్టాలో, బాస్కెట్లో ఎలా బాల్ వేయాలో, ఎలా పర్ఫామ్ చేయాలో అదే అప్పుడే మీకు మీ బాడీకి సహకరించి మీ బాడీ చేత పని చేయిస్తుంది. అంటే బాడీకి అప్పటికే ప్రాక్టీస్ ఉన్నట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ డాక్టర్స్ కూడా చాలా ప్రాక్టీస్ చేయించారు. ఇప్పుడు వేళ్లను హాస్పిటల్లో సర్జరీ అయిపోయిన తర్వాత ఈ వేళ్ళు పని చేయకపోతే ఈ వేళ్ల చేత వాళ్ళు విజువలైజ్ చేయిస్తారు. మీరు కదిలించలేరు కానీ కదిలిస్తున్నట్టు విజువలైజ్ చేయండి. ఈ న్యూరాన్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్ ఏదైతే దీనికి సంబంధించి ఉందో అవి యాక్టివేట్ అవుతాయి. మరి వాళ్ళు ప్రాక్టీస్ చేయించినప్పుడు ఇది విజువలైజ్ చేసిన వాళ్ళు విజువలైజ్ చేయని వాళ్ళ కంటే చాలా ఈజీగా వాళ్ళు వేళ్ళని కదిలించగలిగారు. ఇవి చాలా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, జర్నల్స్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్, ఇవన్నీ రీసెర్చ్ చేసినవి, అన్నిటికీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో విజువలైజేషన్ అనేది కూడా ఒక అంటే ఒక
టెక్నికల్ పద్ధతి అనుకోవచ్చా? టెక్నికల్ సైంటిఫిక్ ఇది. ఎవ్రీ కోచ్ విల్ నో దిస్. ప్రతి స్పోర్ట్స్ కోచ్కి విజువలైజేషన్ గురించి తెలుసు. ఓకే. ఈ విజువలైజేషన్ చేయించిన తర్వాతే వాళ్ళని ఫీల్డ్లోకి తీసుకెళ్తారు. ఓకే. ఇది ప్రతి మంచి ఆటగాడు ప్రాక్టీస్ చేసి ఫీల్డ్లోకి వెళ్తాడు.